పేరు పొన్నాల యాదయ్య, సురేందర్ తండ్రిని. మరి సురేందర్ నాకు ఏకైక కొడుకు. గారావంగా పెరిగిన కొడుకు. మాది ఒక సంప్రదాయం, అల్లారు ముద్దుగా పెరిగిన కొడుకు. చీకు చింత లేని కుటుంబం మాది. ఉన్నంతలోనే సరిదిద్దుకొని హాయిగా బ్రతికి హ్యాపీ లైఫ్ అప్పుడు ఉండే మాది. అనుకోకుండా మరి గౌరవ మందకృష్ణ మాదిగ గారు తొలి దశ అప్పుడు స్టార్టింగ్లో చిన్నపాటి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో 81 రూమ్ నంబర్లో కూర్చునేవాడు ఉద్యమం స్టార్టింగ్ టైంలో. అది మేము కనుక్కొని మా బస్తీ ల్యాండ్ విషయం కూడా కొంచెం సమస్య ఉండే. సరే ఏదో జాతి కోసం, మన మాదిగ జాతి కోసం నాయకుడైతే కూడా ఒకరు వచ్చారు. 81 రూమ్ నంబర్ ఎమ్మెల్యే కోర్ట్స్లో ఉంటాడట, కలుద్దాము, మన బస్తీ విషయం కూడా చెప్దాము, సమస్య పరిష్కారం అవుతుందని 81 రూమ్కి వెళ్ళినామన్నమాట. నేను, మా బస్తీ యువకులు, మా కొడుకు అందరం కలిసి 20 మంది వెళ్తే మాకు మేము పరిచయం చేసుకున్నాం. మురళీధర్ బాగ్ వాసులం అయ్యా మేము. సంతోషం మాట, మీరు ఒక మాదిగ ఉద్యమం ప్రారంభం చేసారు మాదిగ బాగోగుల కోసము. అదేవిధంగా ఎక్కువ జనసంఖ్య ఉన్న మురళీధర్ బాగు, దళితుల మాదిగల జనసంఖ్య ఉన్న మురళీధర బస్తీ ఆ ల్యాండ్ కిరికిరిలో ఉన్నది. అది సమస్య పరిష్కారం కాకుంటే, అయ్యా మీ చెవులు వేస్తున్నాం, మీ శాయశక్తులు మాకేమైనా ల్యాండ్ విషయం సహకారం చేయమండి అని కృష్ణమాదిగ ఆ రోజుల్లో రూమ్ నెంబర్ 81లో చెప్పడం జరిగింది. అన్న ఏమన్నాడంటే, మీ బస్తీకి వస్తాను, కమిటీ వేస్తా, దండోరాది ఎంఆర్పిఎస్ చేద్దాం, మీ బస్తీ ఇష్యూ కూడా మాట్లాడదాం అంటే, అప్పటి నుండి యువకుడైనటువంటి సురేందర్ మాదిగ ఇంకా కొద్ది యువకులు 10 మంది కలిసి కమిటీగా ఏర్పడ్డాము. ఎంఆర్పిఎస్ కమిటీ మురళీధర్ బాగ్లో ఏర్పడ్డది. ఇంకా సురేందర్ మాదిగ అప్పటి నుంచి ప్రారంభమైందంటే, ఉద్యమంలో ఇన్వాల్వ్ అయిందంటే అతి తక్కువ సమయంలోనే మందకృష్ణ మాదిగ గారికి నమ్మిన బంటిగా మారిండు. ఆయన ఏది చెప్తే అదే వేదం. మా తల్లిదండ్రులు కూడా మాట వినేవాళ్ళు కాదు, ఇంట్లో చెల్లెళ్ళ మాట వినేవాళ్ళు కాదు, మందకృష్ణ నా దైవం. అట్లా మెదిలి నమ్మకం పెంచుకొని నమ్మిన బంటిగా తయారయ్యిండు. మేము కూడా అనుకున్నాము, జాతి ఉద్యమంలో ఉన్నాడు, బాధ్యత గల నాయకుని సరసన ఉన్నాడు, ఉద్యమం కోసం పనిచేస్తున్నా, ఎదిగిన కొడుకు, ఏకైక కొడుకు అని మేము కూడా బేఫిగర్గానే ఉన్నాం. మరి నేను గ్రాడ్యుయేట్ ఉన్నా, మా చీకు చింత లేని కుటుంబం ఉండే, అల్లారు ముద్దుగా పెంచిన టాలెంటెడ్ మనిషి ఉండే. ఆయన కూడా గ్రాడ్యుయేట్ చేసిండు సురేందర్ మాదిగ. వీడియో అండ్ ఫోటోగ్రాఫర్గా ఉండే, కమర్షియల్గా అట్లా బ్రతుకుదేరు సాగిస్తుండే. ఒక కరాటే ప్లేయర్ ఉండే. విద్యాబుద్ధులు అన్నీ నేర్పి 27 ఏళ్ళ వయసు వరకు వచ్చాడు. ఉద్యమంలో అయితే 81 ఉన్నాడు. ఆయన స్టార్టింగ్ నుంచే ఉన్నాడు. ఒక గ్రూప్ తయారు చేసినాడు, యువసేన. ఈయన టాలెంట్ చూసి కృష్ణమాదిగ అన్న ఏం చేసిండంటే, ఇలాంటి వ్యక్తులు మనకు యువకులు మన ఉద్యమంలో ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ యువసేన ప్రెసిడెంట్ అని ఒక పోస్ట్ అంటగట్టాడు మా సురేందర్ మాదిగకి. సరే, ఇచ్చిన పోస్టు, గురుగారు ఇచ్చిన పోస్టుకు న్యాయం చేయాలి, తప్పదు కదా అన్నట్టు మన సమీకరించుడు మొదలుపెట్టిండు యువకులను, మాదిగ యువకులను. ఒక గ్రూప్ అన్నమాట, గోషామైల్ కాన్స్టిట్యున్సీని మొత్తం జంట నగరాలలో సమీకరించుడు పెట్టిండు, సమూహాన్ని ఏర్పాటు చేసి మీటింగ్లు పెట్టి నడుస్తూ ఉంది కథ. ఇంకా ఆయన కృష్ణన్న ఏ మీటింగ్ పెట్టినా కూడా అది రాజమండ్రి కానీ, ధర్మయుద్ధం కానీ, కాలినడక కానీ, పాదయాత్ర కానీ చేసేవాడు. ఒక మాటలో చెప్పాలంటే, సురేందర్ మాదిగ లేని ఉద్యమం ఎక్కడ మందకృష్ణన్న చేయలేదని అనుకోవచ్చు, ఇలా సందేహం లేదు. అలాంటి క్రమంలో ఈ నత్తనడక నడుస్తున్న క్రమంలో, ఇంతో అంత ఉద్యమం నడుస్తున్న క్రమంలో 4వ తారీఖు ఫిబ్రవరి 2009 రోజు అసెంబ్లీ పైకి ఎక్కిన మొత్తం సమూహం 200 మంది. ప్రత్యేక ఇష్యూ ఏంటంటే, ఆ అసెంబ్లీ పైకి ఎక్కిన రోజు తమ్ముడు వంగపల్లి సీనన్న కూడా సురేందర్ మాదిగ పక్కపొంటే ఉన్నాడు అసెంబ్లీ పైన. అవంతా రికార్డు ఉంది మా దగ్గర. అంటే ఆ అభిమానంతోనే ఈరోజు మరి వంగపల్లి సీనన్న మీటింగ్ పెట్టిండు. సురేందర్ మాదిగ మీద అభిమానంతో కలిసి పనిచేసిన వ్యక్తులు, మా మాటి సానుభూతి మాకు చూపించకుండా ఇట్లా అని మానవత్వం వంగపల్లి సీనన్నలో ఉన్నది. తర్వాత ఫిబ్రవరి 4 అసెంబ్లీ ఎక్కిన తర్వాతనే పెద్ద సెన్సేషన్ అయింది అది.
24 రోజులు గడవక ముందే గాంధీ భవన్ పథకం ప్లాన్ రెడీ చేసిండు. అదే నెలలో, అదే సంవత్సరంలో 28 అంటే 4 ఫిబ్రవరికి అసెంబ్లీ ఎక్కిండు. 28 దానికి గాంధీ భవన్ సోనియా గాంధీ వచ్చినప్పుడు ప్లాను. ఆ ప్లాన్ ఏంది? ఏ పని చేసినా కృష్ణన్న ఆదేశాల అనుసారంగానే ముందడుగు వేస్తుండే సురేందర్ మాదిగ ఆయన అనుచరులను వెంట పెట్టుకొని. మరి ఆయన ఆదేశాల ప్రకారమే గాంధీ భవన్ కూడా ఆ రోజు మరి అటాక్ చేయడం జరిగింది. మా స్లోగన్స్ ఇవ్వడానికి అక్కడ మా యొక్క నిరసన తెలపడానికి గాంధీ భవన్కి వెళ్ళిండ్రు. అది ఏమైందో ఏం పోయిందో మేమైతే చూడలే. మంటలు తలిగినాయి, పెట్రోల్ డబ్బాలు ఉన్నాయంట, అగ్గిపుల్లకి. అది ఏమైందో మాకు చూడండి, నేను కూడా ఖచ్చితంగా చెప్పలేను. మంటలల్లో అంటుకున్నాడు, మరి ఆత్మాహుతి అయ్యిండు. 1900 కాలిపోయిండు. ఆయన ఎన్నుకోన అనుచరులు దామోదర్, మహేష్, ఇంకా కూడా 3 కాలిపోతే వాళ్ళు బతికున్నారు అదృష్టవంతు. ఈ 3 మాత్రము హాస్పిటల్, ఇది మన ఉస్మానియా నుండి ఇమేజ్ హాస్పిటల్ పోయినాక అది డిక్లేర్ అయింది. తెల్లారి డిక్లేర్ చేసిండు, సరే చనిపోయింది. శోకం అయితే ఉన్నది మాకు. అక్కడ అందరూ రావడంతో పాటు మోత్కుపల్లి నరసింహన్న కూడా ఆ రోజుల్లో ఇమేజ్ హాస్పిటల్కి వచ్చి పరామర్శించాడు, ధైర్యం ఇచ్చాడు, మాతో ఫోటోలు కూడా దిగాడు. ఆ ఫోటోలు మా దగ్గర ప్రతి రికార్డు భద్రపరిచి పెట్టినాం. ఆయన ఉద్యమంలో ఎంటర్ అయినప్పటి నుంచి గాంధీ భవన్ల మరణం వరకు ప్రతి రికార్డు మా దగ్గర ఉంది. ఆ సాక్ష్యాధారాలతో సహా, పేపర్ కట్టింగ్తో సహా ఉంది మా దగ్గర. సమయం వచ్చినప్పుడు అది కూడా చెప్తాం. అయితే ఇక్కడ ఏంటంటే ప్రధాన ఉద్దేశం ఈరోజు మీడియా ముందుకు మేము తల్లిదండ్రులము, కుటుంబ సభ్యులం రావడం ఏంటంటే, ఎస్సీ వర్గీకరణ 4వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4వ తారీఖు అసెంబ్లీలో తీర్మానం చేసి పాస్ చేసి మా చిరకాల కోరిక, 30 ఏళ్ళ పోరాటం కోరిక తీర్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలపాలి మా అమరవీరుల కుటుంబాల తరపున అని ఈ ముందుకు వచ్చిన మీడియా ముంగడికి. కాబట్టి వాళ్ళకి ధన్యవాదం చేస్తాం. ఇది ఇప్పుడు ఎవరికి సంతోషకరమైన సమయంలో ఎవరిని విమర్శించేటటువంటి సందర్భం కాదు. ఏదైనా లోట్లుపాట్లు ఉంటే తర్వాత మీటింగ్లో చెప్తాం. ఉద్యమంలో ఏ నాయకులు లోట్లుపాట్లు ఉన్నాయి, ఎవరేం చేశారు, ఎవరేం చేయలేదు అనేది మేము తర్వాత నెక్స్ట్ మీటింగ్లో చెప్పగలుగుతాం. ఈరోజు మాత్రం అభినందన సభ గౌరవ ముఖ్యమంత్రి గారికి అని ఆయన విషయంలోనే మాట్లాడతాం. మరి చనిపోయిన రోజుల్లో బిక్కుబిక్కుమంటూ చీకటి రోజులు ఉండే మా అన్ని కుటుంబ సభ్యులు, ఎటు చూసినా అంధకారమే ఉండే, ఎడారే, మాకు ఇంకేం లేదు, ఎక్కడ వెలుతురు లేదు. అలాంటి సమయంలో బంధుసేవ మండలి గౌరవ అధ్యక్షులు భరత్ భూషణ్ గారు, పల్లెల వీరస్వామి గారు అందరూ వచ్చినట్టు మా ఇంటికి పరామర్శించినప్పుడు లక్షల మంది వచ్చి పరామర్శించారు. మా కుటుంబం లక్షలాది మంది, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి. అప్పుడు భరత్ భూషణ్ గారు వచ్చి మాకు, ఆయన ఒకడు, తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాత దామోదర్ రాజ నరసింహ గారు ఒకరు, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో గవర్నమెంట్ పరంగా అదొకటి. ఈ 3 విషయాలలో కొంత మాకు సాయం చేసినారు. మాకు కొంచెం ఊరట కలిగించేటట్టు సాయం చేసినారు, అంతో రిలాక్స్ అయ్యేటట్టు సాయం చేసినారు. వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నా. మా మనసులో ఉన్నారు సాయం చేయ, ₹1 సాయం చేసిన వాళ్ళు కూడా మా మనసులో ఉన్నారు, రూపాయి కూడా సాయం చేయని కూడా మా మనసులో ఉన్నారు, మమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళు కూడా మా మనసులో ఉన్నారు, మమ్మల్ని ఆదరించిన వాళ్ళు కూడా మమ్మల్ని మనసులో ఉన్నారు. ప్రతిదీ మాకు పాయింట్ టు పాయింట్ అన్నీ మాకు గుండెల్లో కంప్యూటర్ లెక్క ఫీడ్ అయి ఉన్నాయి. చెప్పొద్దాం, రాబోయే కాలంలో చెప్తామండి, ఇప్పుడు చెప్పే సందర్భం కాదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అసెంబ్లీలో సాహసమైనటువంటి తీసుకున్న నిర్ణయం, దానికి అభినందించదగ్గ విషయం. ఇది 30 సంవత్సరాల కోరిక నేర్చడు, లక్షలాది మంది మాదిగలు బాగుపడేటటువంటి వెలుగులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము, అభినందిస్తున్నాం, కృతజ్ఞతలు చెప్తున్నాం. అయితే ఇక్కడ ఏముంది, నిర్ణయం జరిగిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఆచితూచే నిర్ణయం తీసుకుని తొందరపడలే. సుప్రీంకోర్టు ఆర్డర్ రాగానే ఒక కమిటీ వేసిండు, సబ్ కమిటీ, వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ తర్వాత షమీం అఖ్తర్ గారి జడ్జి కమిటీ పెట్టిండు, వాళ్ళ నిర్ణయం తీసుకుంటే దాదాపు 2-3 నెలలు అయింది. అన్ని వెనక ముందు ఆలోచించి ఆచితూచి చేసి తీసుకున్న నిర్ణయం ఫైనల్ చేసి అన్న పెడితే అందులో ఏమైతుంది, దీనివల్ల ఏమైందంటే సురేందర్ మాదిగ, దామోర్ మహేష్ మాదిగ వాళ్ళకు ఆత్మ శాంతించింది.
ఏ రోజైతే 4వ తారీఖు అసెంబ్లీలో బిల్ అది తీర్మానం జరిగిందో, బిల్ పాస్ చేసిండో, అప్పుడు అమరవీరుల ఆత్మ శాంతి కలిగింది. అది మాకు కూడా మాకు చెప్పినాడు. మా ఆత్మ 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 మాట్లాడుతుంటారు, మా కొడుకులతో మేము మాట్లాడుతుంటాం. డాడీ మా అనుకున్న కోరిక నెరవేరింది, మా ఆత్మ శాంతిగా ఉందని నాకు కళలో వచ్చి సురేందర్ మాదిగా చెప్పినాడు. ఇక్కడ మాకు ఇంకొక బాధ కూడా ఉంది. ఏం బాధ అంటే, అంతా అయినాక మరి మన నాయకుల కర్తవ్యం ఏంటి? మరుసటి రోజే విజయోత్సవ సభ పెట్టి యావత్ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించి ఆయనను పొగిడి చేసి అభినందించి పూలదండ సన్మానించేటటువంటి బదులు ఏమి చేయకుండా మరి సాయం చేసిన వ్యక్తికి, చిరకాల కోరిక తీర్చిన వ్యక్తికి సహాయం చేయక ఆయనకు అభినందించకపోవడము, విజయోత్సవ సభ పెట్టకపోవడము, ఒక 4వ తారీఖు ఇది డిక్లేర్ అయితే ఒక 4-5 రోజులు ఇలా గ్యాప్ ఇవ్వడము, కొంచెం ఇలా కుట్రలే భాగమని మాకు అర్థమైంది. తర్వాత ఇలా కొంచెం లొసుగులు చేసిన దాంట్లో కొన్ని చేర్చాలి, బాగోగులు ఇలా కొన్ని మార్పులు చేయవలసి వచ్చిన అవసరం ఉందని పద్మశ్రీ గౌరవ మందకృష్ణ గారు ఇప్పుడు చేస్తున్న కార్యక్రమం అది. అయితే మేము అనేది ఏంటంటే, శాంతించిన ఆత్మలు మళ్ళా ఘోషించకుండా చేయకూడదు. గౌరవ మందకృష్ణ గారని మా తరపు నుంచి కృష్ణమాదిగ గారికి, పద్మశ్రీ కృష్ణమాదిగ గారికి కోరుతున్నాము. ఇది గంభీరమైనటువంటి ఇష్యూ. విజయాన్ని ఆహ్వానించదగ్గ సందర్భము. విజయాన్ని ఆహ్వానించి ప్రభుత్వానికి అండగా నిలిచి రాబోయే ఎలక్షన్లలో కూడా, అయ్యా కాంగ్రెస్కే మేము రుణపడి ఉన్నాము, మా జీవితాలలో వెలుగు నింపినావు, ఇక మీదట కూడా కాంగ్రెస్తో ఉంటాము, రేవంత్ అన్న నాయకత్వాన్ని సమర్థిస్తాము అని విజయోత్సవ సభ పెట్టి గిన్నిస్ బుక్ రికార్డుకి ఎక్కేటట్టు ఆ సభ పెట్టేది ఉంటే మంచిగా ఉంటుండే. రేవంత్ అన్న మా పేరును గిన్నిస్ బుక్లో ఎక్కేటట్టు ఆ లెవెల్లో సభ పెట్టి ఆయనను ఆహ్వానిస్తే చాలా బాగుంటుండే. చేసిన వాడిని మేలు మర్చిపోయి ఇంకేదో అనే ఆలోచన పెద్దలు అంటారు, అది పద్ధతి కాదు. మాకు కృష్ణమాదిగ అన్నంటే మొదటి నుంచి గౌరవమే. ఎందుకంటే మా సురేందర్ మాదిగ గురువు ఎవరంటే మందకృష్ణ అంటారు జనాలు కూడా, ఎంఆర్పిఎస్లో కూడా. మరి మందకృష్ణ నిజమైన శిష్యుడు ఎవరంటే సురేందర్ మాదిగ అంటారు. ఈ చర్చ ఉన్నది పబ్లిక్లో కూడా. మరి మా కొడుకు గురువే మందకృష్ణ మాదిగ అంటే ఆయన మీద మాకు కూడా గౌరవం ఉన్నది. తొలినాళ్ళల్లో మేము ఆవేశంతో తిట్టినాము వీళ్ళు చనిపోయినప్పుడు. ఆ మాట 16 ఏళ్ళ కింద ఆవేశంతో మేము తిట్టిన మాటను ఆయన అట్లే పట్టుకున్నాడు మందకృష్ణ గారు. ఇప్పటికీ ఆ మాటతో మమ్మల్ని దూరం పెట్టిండు, మా కుటుంబాలను దూరం పెట్టిండు. సహాయ సహకారాలు లేవు, అయినా మేము బాధపడతలేము, మా జీవితం మేము గడుపుతున్నాం. మరి ఇప్పుడు వచ్చినందుకు మరి ఆయన మారాలే కదా. ఆయన కూడా మనసు మార్చి ఒక చిన్న తిట్టు తిడితేనే మా కుటుంబాలను దూరం పెట్టినవే. మరి మాకు కడుపుకోత ఎంత ఉండొచ్చు, మా కడుపుకోతను అర్థం చేసుకునే పరిస్థితిలో ఆయన లేడు. ఆయనను విమర్శించడం కాదు, ఇది ఉన్నమాట, ఆయన మీద గౌరవం ఉంది. అయితే మా యొక్క సాధక బాధలు ఎప్పుడన్నా ఉంటే కూడా మేము ఈ మధ్యలో కూడా పోయినాం ఆయన ఇంటికి 3-4 సార్లు. ఆయన రెస్పాన్స్ కాలే, నోవేరు చేసిండు. మీరేమన్నా కానీ అనే పద్ధతిలో ఆయన ఇప్పటికీ ఉన్నాడు టిల్ టుడే. అయితే మేము ఆయన ఆ జోలికి పోదాల్చుకుంటలేము. ఆయన మీద కోపం లేదు, గౌరవమే. ప్రధాన ఉద్దేశం ఏంటంటే మా పరిస్థితులు బాగలేవు అయ్యా, గవర్నమెంట్తో మేము వేడుకుంటున్నాం. మా కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయినాయి, ఇప్పుడు బ్రతికే పరిస్థితి కూడా మాకు లేదు. మొన్నటి వరకు ప్రైవేట్లో అక్కడిక్కడ పనిచేసి బతికినాం, ఇప్పుడు అది కూడా మాకు చేత కాకుండా అయ్యింది. ఉన్నోడే ఒక కొడుకు, నేను జాతికి త్యాగం చేసిన టాలెంటెడ్ పర్సన్, జాతికి దానం చేసిన. దానంలోకి వెళ్ళిన దానం ఏదయ్యా అని ఎవరికి అడిగినా కూడా ప్రాణదానమే అంటారు. అలాంటి దానాన్ని నేను జాతికి దానం చేసిన, యావత్తు లక్షలాది మంది జాతికి. మరి మాకు మిగిలింది ఏందయ్యా అంటే కన్నీళ్ళు, బాధ, గుండెకోత, కడుపుకోత, ఇవన్నీ మోసుకొని తిరుగుతున్నాం మేము. మాకు మిగిలింది ఇది. మరి అంత పెద్ద నాయకులు కానీ ప్రభుత్వం కానీ మంచి మనసుతో మనసున్న మహారాజు మన రేవంత్ రెడ్డి గారు ఎవరు పోయినా కూడా సహాయం చేసేటువంటి గుణం. మమ్మల్ని ఆదుకోవాలని ఇరుకు ఇళ్లల్లో ఉంటున్నాం మేము.
మా ఇల్లు మోత్పల్లి నరసింహన్న మొన్న చూసిండు ఇంటికి వచ్చి. ఒకరి మీద ఒకరు వండుకునే ప్రాబ్లం ఉంది. నలుగురు ఉంటే ఆ ఇల్లే సరిపోదు. ఉద్యోగాలు లేవు. ఒక ఉద్యోగం ఇవ్వాలని ఇంటికి, ఒక ఇల్లు మంచిది కట్టియాలని ప్రభుత్వాన్ని, ఇంత ఆర్థిక సాయం అందరికీ మేలు చేసే ముఖ్యమంత్రి మాకు చేయడానికి కూడా మాకు ధైర్యం ఉంది, చేస్తాడని నమ్మకం ఉంది. అది చేయాలని విన్నవిస్తున్నాం. మాది ఇది సంతోష సమయం. లక్షలాది మంది మాదిగలు బాగుపడే సందర్భంలో ఎవరికి మనం విమర్శించేది లేదు. అందరికీ ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా రేవంత్ అన్నకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఉద్యమంలో కీలకంగా పనిచేసే మీ కుమారుడు ఆల్రెడీ ఆత్మహత్య అంటే బలిదానం చేసుకున్నాడు. సో ఇది నెరవేరిన తర్వాత వచ్చిందా లేదా? మొట్టమొదట నెరవేరిన తర్వాత కూడా వస్తాడని మేము ఎక్స్పెక్ట్ చేసినాము. మా ఇంటికి రాలే, నోటి మాట సాయం కన్నా చేయలేదు. కనీసం మరి మానవత్వ దృక్పథంతో మోత్పల్లి నరసింహన్న, మన వంగపల్లి సీనన్న, ఇంకో ఆయన వీళ్ళు వచ్చినారు. మరి కారణం ఆయననే కదా. ఏదైనా ఒక కాంట్రాక్టర్ దగ్గర ఉదాహరణకి పని చేస్తే, కాంట్రాక్టర్ దగ్గర 100 మంది పని చేస్తే ఆ 100 మందిలో ఎవరికేమైనా అయితే ఆ బాధ్యత కాంట్రాక్టర్ది ఉంటుంది కదా. మరి మాదిగ సురేంద్ర అదేంది మందకృష్ణ మాదిగన్న చేసే ఉద్యమంలో ప్రాణత్యాగాలు జరిగినప్పుడు కారణము మరి మందకృష్ణనే తిడతాం కదా మనం. జనాలు అనేటోళ్ళు నువ్వే నా కారణం, నువ్వు చేసే ఉద్యమంలో మా పిల్లలు చనిపోయినా అని అంటాం సర్వసాధారణం మంది ఎవరైనా. అవే మాటలు ఆ రోజు చనిపోయినప్పుడే అన్నాం మేము, కారణం నువ్వే కదా అంటే ఆయన దాన్ని నెగిటివ్గా తీసుకొని నేనే చంపినా అంటున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు నాకు మస్తు తిట్టిండు. అంటే తిడతారా? అది మానవాళ్ళ సహజం. అది కోపం అనేది మనిషి చనిపోయిన సొంత ఒక ఏకైక కొడుకు చనిపోయిన అది సహజమే కదా. తప్ప ఇది మా తిట్టిందే తప్ప. కాబట్టి ఆ రోజు కూడా మాకు రాలేదు, ఇంతవరకు కూడా రాలే. ఈరోజు ఎంత 13th 14th డేటు, ఏనాడు మా ఇంటి చుట్టే తిరుగుతాడు. ఇదొక చమత్కారం. మా ఇంటి చుట్టే ప్రెస్ మీట్లు పెడతాడు, అన్ని తిరుగుతుంటాడు. మరి మేము ఇంతవరకు కూడా జ్ఞాపకం రాలే. 16 సంవత్సరాలు అయింది మా పిల్లలు మా ఇంట. మాట్లాడలేదు సార్, ఉన్న వాస్తవం ఇది కల్పితం. ఎందుకు మా మనసులో గుండెతో చెప్పేది. మేమంతా ఫోటో చేయలే, మాట్లాడలే, రాలే. మరి ఇది మీలాంటి సభ్య సమాజమే గమనించాలి. మేము అయినా కూడా మా ధైర్యం మీద మేము బతుకుతున్నాం, చిన్న చిత్క పనులు చేసుకుంటాం. రాలే ఆయన. నిజం మాడే 200%. ఆయన పిలుపు మేరకే అమరుడైండు. గాంధీ భవన్ మీద పోయి దాడి చేయాలా, ఒక గ్రూప్నేమో పరేడ్ గ్రౌండ్కి పంపిండంట. అప్పట్లో ఒక గ్రూప్ను గాంధీ భవన్కి పంపిండు, ఇంకో గ్రూప్ని ఇంకెక్కడో పంపిండు. ప్లానింగ్ ఉన్నది ఇది. అయ్యా నువ్వు యువకుడు ఉన్నావు, యువసేన ప్రెసిడెంట్ కాబట్టి సురేందర్ నువ్వు గాంధీ భవన్ వైపు వెళ్ళిపోవు, అక్కడ ఒక సెన్సేషన్ క్రియేట్ చేయి. మన సందేశం, మన బాధ సోనియా గాంధీకి తెలియాలి పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ అయితే అని వారికి చెప్పడం జరిగింది. మరి ఆయన ఆదేశాలు పాటించడంలో సురేందర్ మాదిగ దిట్ట. ప్లానింగ్ మందకృష్ణ అమలు చేసిన ప్లానింగ్ అమలు చేయడంలో ఒకే ఒక్కడు సురేందర్ మాదిగ. ఆ రోజు పేపర్లలో కూడా వచ్చింది. ఒకే ఒకడు సమీద సురేందరే. ప్లానింగ్ అయినది ఉంటుంది, అమలు చేయడం సురేందర్ది ఉంటుంది. మరి ఇవన్నీ ఉన్నాయి కథలు చాలా చెప్పాలంటే. కానీ అది తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు వంగపల్లి సీనన్న నాయకత్వంలో మానవతా దృక్పథంలో కేసీఆర్ కూడా ఆలోచన చేసిండు. ఈటెల రాజేందర్ ఫైనాన్స్ మంత్రి ఉండే, హరీష్ రావు కవిత గారు కూడా ఉండే. వీళ్ళంతా ఆలోచన పెట్టిరు, మనం మానవులమయ్యా, పార్టీలు ఉంటాయి పోతాయి, రాజకీయాలు మస్తు ఉంటాయి. ఓ మనిషి చనిపోతే తోటి మనిషికి సాయం చేయడం మా లక్ష్యం అని చెప్పేసి కేసీఆర్ గారు మన ఈటెల రాజేందర్ అన్న హరీష్ రావు గారిని పంపించి రవీంద్రభారతిలా వంగపల్లి సీనన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మీటింగ్ చేసిరు. మాకు బ్రహ్మాండంగా సన్మానం చేసిరు అమరవీరుల కుటుంబాలకు. దాంతోపాటు ప్రభుత్వ పరంగా దాంతోపాటు ఒక అమౌంట్ 1,50,000 రూపాయలు ఆ రోజు మాకు సాయం చేశారు. అమౌంట్ ఎంత అన్నది కాదు, అక్కడ సాయం చేసినరా లేదా, ఆ గుణం ఉన్నదా లేదా మనిషిలో, దానికి అభినందిస్తున్నాం మేము. అక్కడ అమౌంట్ ఎంత ఇచ్చారన్నది కాదు. దామోదరన్న కూడా చేసిండు, కొంత గొప్ప ఆయన తోచినంత చేసిండు. మనం స్వీకరించినాం, వాళ్ళని ఇప్పుడు కూడా జ్ఞాపకం చేస్తున్నాం. భరత్ భూషణ్ అన్న చేసిండు. కాబట్టి మరింత సాయం చేయాలి. అప్పుడు చేసిన వాళ్ళు కూడా మరింత సాయం చేయాలి. ఇది వచ్చింది కాబట్టి విజయోత్సవ సభ సందర్భంలో చెయ్యని వాళ్ళు కూడా చేయాలి. మా మీద కోపం వాళ్ళు కూడా మనసు మార్చుకొని మా దగ్గరికి రావాలి, మాకు మనోధైర్యం ఇవ్వాలి.
అనే మా కోరిక, అంతకన్నా మిక్కిలి మాకేం కోరిక లేదు. థ్యాంక్ యూ.